హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఎస్డి విపి తెలుగు టెక్. సో ఫైనల్గా ఏపీ పాలిసెట్ 2024కి సంబంధించి డీటెయిల్డ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయింది. ఈ వీడియోలో మనం ఏంటంటే ఏ ర్యాంకు నుంచి ఏ ర్యాంక్ వరకు ఎప్పుడు మనకు కౌన్సిలింగ్ ఉంటుందో మనమైతే క్లియర్గా తెలుసుకోవచ్చు. సో ముందుగా ఈ యొక్క ఆప్షన్స్ అన్నీ మీకు దొరకాలంటే గూగుల్కి వెళ్ళాల్సిందే. గూగుల్లో మీరు డైరెక్ట్గా ఏపీ పాలిసెట్ 2024 కౌన్సిలింగ్ అని కొట్టినా కూడా రాదు. సో దానికోసం మీకోసం నేను ఏంటంటే కింద డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేస్తాను లింక్ అనేది. సో దాని నుంచి మీరు డైరెక్ట్గా ఈ వెబ్సైట్కి అయితే రావాలి. ఈ వెబ్సైట్లోనే మనం A to Z మొత్తం కౌన్సిలింగ్ అంతా కూడా మనం పూర్తి చేసేది మీకు ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే డిస్ప్లేలో కనపడుతుందో ఈ వెబ్సైట్లోనే మనమైతే క్లియర్ చేస్తాం. ఓకేనా? సో ముందుగా ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ నోటీస్ ఏం చేస్తున్నానంటే, సో ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్లో మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా నేను ఆల్రెడీ కౌన్సిలింగ్ ప్రొసీజర్ వీడియో కూడా చేశాను. సో అది కింద డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేస్తాను లింక్ అనేది, ఆ వీడియో లింక్. ఒకసారి కౌన్సిలింగ్ ప్రొసీజర్ అనేది ఎలా ఉంటుందో చెక్ అయితే చేసుకోండి. ఓకేనా? సో ఇక్కడ ఆన్లైన్ ఫీ పేమెంట్ నుంచి ఫైనల్గా మనకు అలాట్మెంట్ ఆర్డర్ కాలేజ్లో ఇచ్చేంత వరకు ప్రాసెస్ అంతా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను డీటెయిల్గా. సో అయినప్పటికి కూడా మీరైతే మిస్టేక్స్ అయితే చేస్తారు, అది హ్యూమన్ ఎర్రర్ కామన్ అవుతుంది అనమాట. సో మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కౌన్సిలింగ్లో ఏ ఒక్క ప్రాబ్లం ఉన్నా కూడా మీరు నాతో అయితే కాంటాక్ట్ అవ్వండి. కాల్ మీ ఫర్ యాప్ నుంచి మీరు నాకు డైరెక్ట్గా కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. సో మీతో నేను డైరెక్ట్గా కూడా మాట్లాడేదానికి అవకాశం అయితే ఉంటుంది కాల్ మీ ఫర్ యాప్ నుంచి. సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా జస్ట్ గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళి ఈ యొక్క కాల్ మీ ఫర్ యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకొని కాంటాక్ట్ అయితే అవ్వడానికి అయితే ట్రై చేయండి. సో ఇంకా మనము డీటెయిల్ నోటిఫికేషన్ అయితే ఒకసారి అయితే చూసేద్దాం. ఇక్కడ వెబ్సైట్లో ఇక్కడ మనకు పాలిసెట్ 2024 డీటెయిల్డ్ నోటిఫికేషన్ అనేసి ఉంది. సో దీని మీద క్లిక్ చేసిన వెంటనే మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే అయిపోయింది. టోటల్ పేజెస్ అనేది 3 పేజెస్ అయితే వచ్చింది. సో ఇక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఏపీ పాలిసెట్ 2024 అడ్మిషన్స్ డీటెయిల్డ్ నోటిఫికేషన్. సో దీంట్లో మీకు ఏంటంటే A to Z ప్రతి ఒక్క దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇక్కడైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ త్రూ ఆన్లైన్ మోడ్. మనకు ఆల్ ద క్యాండిడేట్స్ ఫస్ట్ ర్యాంకు నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా 24th మే, ఈ మంత్ 24th నుండి నెక్స్ట్ మంత్ 2nd వరకు పేమెంట్ అయితే చేసేదానికి అవకాశం అయితే ఉంది. ఓకేనా? సో దీంట్లో ఓసీ బీసీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 700 రూపీస్ అయితే పే చేయాలి. ఎస్సీ ఎస్టీ కేటగిరీ ఎవరైతే ఉన్నారో మీరు జస్ట్ 250 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో ప్రాసెసింగ్ ఫీ అనేది మీరు క్రెడిట్ కార్డ్ నుంచి కానీ డెబిట్ కార్డ్ నుంచి కానీ పే చేసేదానికి అవకాశం అయితే ఉంది. ఆర్ఎల్స్ మీరు త్రూ ఇంటర్నెట్ బ్యాంకింగ్ అయినా యూజ్ చేయొచ్చు. సో నా పర్సనల్ సజెషన్ ఏంటంటే, మీరు ఇలా మీ మొబైల్స్ ద్వారా అలా చేశారంటే చాలా వరకు పేమెంట్స్ అయితే ఫెయిల్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. దానికోసం మీకు నియర్ బై నెట్ షాప్స్ ఉంటాయి కదా, నెట్ కేఫ్ అనేసి, సో అక్కడికి వెళ్ళి మీ పేమెంట్ అయితే సో ఎన్రోల్ అయితే చేసుకోండి. ఆర్ఎల్స్ మీ సేవ కానీ ఇంకొక సేవ కానీ సో నెట్ కేఫ్లలో వెళ్ళేసి మీరైతే పేమెంట్ అయితే చేసేయండి. అది మీకు ఈజీగా అయితే ఉంటుంది. ఓకేనా? సో ఇంపార్టెంట్ నోట్ ఇక్కడైతే ఇచ్చారు. సో డ్యూరింగ్ ద పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ సమ్టైమ్స్ డ్యూ టు నెట్వర్క్ డిలేస్ పేమెంట్ మేడ్ బై ద క్యాండిడేట్ మే నాట్ బి సక్సెస్ఫుల్. సో అలాంటి టైంలో మీకు ఏంటంటే అమౌంట్ అనేది పే అయిపోతుంది, డెబిట్ అయిపోతుంది, బట్ ఏంటంటే ట్రాన్సాక్షన్ అనేది ఫెయిల్యూర్ అవుతుంది. ఓకేనా? సో అది మళ్ళీ మీ యొక్క బ్యాంకులోకి రిటర్న్ రావాలి అంటే 4 వర్కింగ్ డేస్ టైం పడుతుంది. సో ఆ డేట్ ఆఫ్ పేమెంట్ నుంచి, సో ఎప్పుడైతే మీరు పేమెంట్ చేస్తారో సో ఆ డేట్ ఆఫ్ పేమెంట్ నుంచి నెక్స్ట్ 4 డేస్ వరకు మీ అకౌంట్లో అమౌంట్ అయితే పడదు. 4 డేస్ తర్వాత లేదంటే విత్ ఇన్ 4 డేస్లో అమౌంట్ అయితే మీ యొక్క బ్యాంక్ అకౌంట్లోకి అయితే పడుతుంది. ఇఫ్ ద ఎక్సెస్ పేమెంట్స్ ఆర్ నాట్ రెమిటెడ్ ఇన్ 4 వర్కింగ్ డేస్, candidate has to send information like hall ticket number, transaction ID, date of payment, etc etc. మీరు ఏంటంటే ఈ 4 డేస్ లోపు కనుక మీకు ఫెయిల్ అయిన అమౌంట్ అనేది మీ బ్యాంకులోకి పడలేదు అంటే, సో మీరేంటంటే ఇక్కడ మీకు ఈమెయిల్ ఐడి అనేది ఒకటి కనపడుతుందా, కన్వీనర్ ఏపీ పాలిసెట్ 2024@gmail.comకి సో మీరైతే మెయిల్ చేయాల్సి ఉంటుంది. సో ఏమని మెయిల్ చేస్తారంటే, సో మేము ఇలా పేమెంట్ చేసాం బట్ మాకైతే ఎటువంటి రీఫండ్ అనేది రాలేదు అనేసి మీరు మెన్షన్ చేయాల్సింది. హాల్ టికెట్ నెంబరు, మీ ట్రాన్సాక్షన్ ఐడి. సో మీరు పేమెంట్ చేసేటప్పుడు ఖచ్చితంగా చెప్తున్నాను, స్క్రీన్ రికార్డింగ్ అయినా పెట్టుకోండి, లేదంటే చేసిన వెంటనే మీకు ఏదో ఒక నోటిఫికేషన్ లేదంటే అక్కడ డిస్ప్లేలో ఏదో ఒకటి రావడము అలా ఉంటుంది కదా, సో అక్కడ మీకు ట్రాన్సాక్షన్ ఐడి అనేది ఉంటుంది. స్క్రీన్ షాట్స్ అయితే తీసి పెట్టుకోండి. ఓకేనా? సో ఇది మీకు క్లియర్గా సో ప్రూఫ్తో సహా ఉంటుంది. వన్స్ ట్రాన్సాక్షన్ ఐడి పోయింది అంటే మీ పేమెంట్ అనేది తిరిగి తెచ్చుకోవడం చాలా కష్టమైతే అవుతుంది. అండ్ డేట్ ఆఫ్ పేమెంట్, ఏ రోజు పేమెంట్ చేసింటే మీకు సో
డెబిట్ అయిపోయిందో సో అది కూడా డేట్ అయితే మెన్షన్ చేసి వీళ్ళకి మెయిల్ చేశారంటే క్లియర్గా వాళ్ళు మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా చెక్ చేసి సో మీకు రీఫండ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఓకేనా. అండ్ ఇక్కడ మీకు ఏంటంటే ప్రాసెసింగ్ ఫీ పేమెంట్ రిసిప్ట్ అనేది మీరు సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళేటప్పుడు దీన్ని అయితే పేమెంట్ రిసిప్ట్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది హెల్ప్ లైన్ సెంటర్స్కి. ఓకేనా. సో హెల్ప్ లైన్ సెంటర్స్కి అందరూ వెళ్ళాల్సిన అవసరం ఉందా అంటే సో మ్యాక్సిమం అందరూ వెళ్ళడమే మంచిది అనేసి నేనైతే చెప్తాను. అండ్ ఇక్కడ మనకేంటంటే కొన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ 2 సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ సో ప్రాసెసింగ్ ఫీ పేమెంట్ అండ్ ఏపీ పాలిసెట్ 2024 హాల్ టికెట్, ర్యాంక్ కార్డు, ఎస్ఎస్సి మార్క్స్ మెమో, 4th నుంచి 10th క్లాస్ వరకు సర్టిఫికేట్స్, లేదు అంటే ఆ సర్టిఫికేట్స్ లేవు అంటే రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాలి, అది కూడా లేదు అంటే ఆంధ్రప్రదేశ్ రెసిడెన్స్ సర్టిఫికేట్ అయినా తీసుకెళ్ళచ్చు. ఓకేనా. సో ఇవి ఆ తర్వాత ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఇదేంటంటే వ్యాలిడిటీ ఫర్ ద ఇయర్ 2024 నుంచి 2025. సో ఇది మేదర్ మీ సచివాలయంలో కానీ మీ సేవ కానీ ఎక్కడైనా మీకైతే ప్రొవైడ్ చేస్తారు. ఇది ఓన్లీ ఓసీ క్యాండిడేట్స్కి మాత్రమే, ఎందుకంటే వాళ్ళు రిజర్వేషన్ అయితే యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఇష్యూ ఆన్ ఆర్ ఆఫ్టర్ 1/1/2021. సో అప్పుడైతేనే మీకు ఫీజు రింబర్స్మెంట్ అనేది వస్తుంది. అంటే ఇది 4 years మాత్రమే ఇన్కమ్ సర్టిఫికేట్ వ్యాలిడిటీ అనేది ఉంటుంది. సో 2021 నుంచి ఈ మంత్ లైక్ ఈ ఇయర్ వరకు చూసుకున్నట్లయితే 4 years అనేది ఉంటుంది. కాబట్టి సో ఇన్ కేస్ మీకు గనక 2020 December 31st మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ ఇష్యూ అయినప్పటికీ కూడా ఆ ఇష్యూ అయిన సర్టిఫికేట్ అనేది వ్యాలిడిటీలోకి అయితే రాదు. ఇదైతే మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఎవ్రీ 4 yearsకి మనం ఏంటంటే రెన్యువల్ చేసుకోవాలి. ఓకేనా. ఇది గుర్తుపెట్టుకొని మీకు గనక ఇన్కమ్ సర్టిఫికేట్ లేదు అంటే ఇమీడియట్గా సచివాలయంస్కి వెళ్ళేసి మీరైతే మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ని అయితే డౌన్లోడ్ చేసి పెట్టండి. అండ్ అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. బీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వాళ్ళకి, ఓసీ క్యాండిడేట్స్కి అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అంత రిక్వైర్మెంట్ అయితే అవసరం లేదనమాట. అండ్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అనేది మీరు క్యారీ చేయాల్సి ఉంటుంది. లోకల్ సర్టిఫికేట్ ఇన్ కేస్ మీ దగ్గర ఉంది అంటే మీరైతే క్యారీ చేయండి. సో మ్యాక్సిమం ఇదైతే ఎవరు కూడా క్యారీ చెయ్యరు. అండ్ ఇంకా సో స్పెషల్ కేటగిరీకి సంబంధించి పీడబ్ల్యూడి, సిఏపి, ఎన్సిసి అండ్ స్పోర్ట్స్ అండ్ స్కౌట్స్ సో ఇలా మీకు చాలా ఆంగ్లో ఇండియన్ సర్టిఫికేట్ ఇవి ఏమన్నా మీ కాడ అవైలబుల్గా ఉన్నాయి అంటే సో ఖచ్చితంగా దీన్ని క్యారీ చేయండి. సో ఇది క్యారీ చేశారంటే మీకు ఖచ్చితంగా సో స్పోర్ట్స్ కోటా కానీ లేదంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కోటా కానీ సిఏపి క్యాండిడేట్గా కోటా కానీ సో మీకైతే దొరుకుతుంది. సీట్ అనేది ఈజీగా మంచి కాలేజెస్లో దొరికే అవకాశం అయితే ఉంది. అండ్ ఇక్కడ నోట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఒరిజినల్ సర్టిఫికేట్స్ నీడ్ నాట్ బీ డిపాజిటెడ్ ఇన్ ద కాలేజ్ అట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఏ కాలేజీలో కూడా మీరేంటంటే మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేటివి డిపాజిట్ చెయ్యకండి. ఇన్ కేస్ వాళ్ళు అడుగుతున్నప్పటికి కూడా మీరేంటంటే నోటిఫికేషన్ ప్రకారంగా ఎస్బిటెట్ ప్రకారంగా ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేటివి మేము మీకు ప్రొవైడ్ చేయకూడదు అనేసి క్లియర్ కట్గా వాళ్ళకైతే ఎక్స్ప్లెయిన్ చేయండి. అప్పటికి వినకపోతే ఎస్బిటెట్కి కంప్లైంట్ చేయండి. దీనిపైన నేను స్పెషల్గా ఒక వీడియో కూడా రెడీ చేసి పెడతాను. ఓకేనా. అండ్ ఇక్కడ మనకు మెయిన్గా ఇంకా మనకు వచ్చేసరికి ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ మీరేంటంటే హెల్ప్ లైన్ సెంటర్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఏ హెల్ప్ లైన్ సెంటర్స్ ఉంటాయి అనేసి కూడా నేనైతే పర్టికులర్గా ఒక వీడియో అయితే చేస్తాను సో త్వరలోనే. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు సో షెడ్యూల్ ఫర్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ క్యాండిడేట్స్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ రిపోర్టింగ్ టైం అనేది సో 9 AM ప్రతిరోజు కూడా హెల్ప్ లైన్ సెంటర్లో సో కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అయితే అవుతుంది. సో ఈ కౌన్సిలింగ్లో ప్రొసీజర్ అంతా కూడా మీకు ఆల్రెడీ ఒక వీడియోలో అయితే చెప్పాను. సో మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మీ సర్టిఫికేట్స్ అన్ని ప్రొవైడ్ చేస్తే సో వాళ్ళు వెరిఫై చేసుకొని మీకు ఒక లాగిన్ ఐడి అనేది ఇస్తారు. సో ఇంకా ఆ లాగిన్ ఐడి తీసుకొని మీరు ఇంటికి వచ్చేయచ్చు. ఇంటికి వచ్చేసిన తర్వాత మీ లాగిన్ ఐడితో మీరు ఇంకా ప్రొసీజర్ అనేది స్టార్ట్ అయితే చేసేయచ్చు. సో టోటల్గా ఈ యొక్క కౌన్సిలింగ్ ప్రొసీజర్ అనేది డీటెయిల్గా నేనైతే ఒక వీడియో చేశాను. సో చాలా కష్టపడ్డాను దానికోసం. ఒకసారి అయితే చూడండి, మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది గైస్. ఓకేనా. కింద డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేశాను ఆ వీడియో లింక్ అనేది, ఒకసారి అయితే చెక్ చేయండి. ఇక్కడ 27th నుంచి 3rd of June వరకు మీకు కౌన్సిలింగ్స్ అనేటివి జరుగుతాయి. ఈచ్ ర్యాంక్ ఫ్రమ్ ఫస్ట్ ర్యాంక్ నుంచి 12,000 ర్యాంక్ వరకు 27th, 12,001 ర్యాంక్ నుంచి 27,000 వరకు ఇంకొకరు, అండ్ 29th రోజు వచ్చేసరికి 27,001 నుంచి 43,000 ర్యాంక్ వాళ్ళు. అండ్ లాస్ట్ రోజు చూసుకున్నట్లయితే 3rd Juneలో 1,08,001 ర్యాంక్ నుంచి ఇంకా లాస్ట్ ఎవరైతే ర్యాంక్ ఉంటుందో ఆ ర్యాంక్ వరకు మీరైతే
కంటిన్యూగా 3rd జూన్ వరకు అయితే ఉంటుందన్నమాట. ఓకేనా. అండ్ ఇక్కడ స్పెషల్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు కూడా కొంతమంది అయితే ఉన్నారు. బట్ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ ఎవరికైతే ఉన్నాయో మీరందరూ కూడా ఇక్కడ పడితే అక్కడికైతే వెళ్ళాల్సిన అవసరం ఉండదు. మీరు పర్టికులర్గా గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయవాడ, ఇది నియర్ బై లైక్ బెంజ్ సర్కిల్లో అయితే ఉంటుంది విజయవాడలో. సో అక్కడికి వెళ్ళి మాత్రమే మీ సర్టిఫికేట్స్ అనేవి వెరిఫై చేయించుకోవాలి. ఎవరైతే స్పెషల్ కేటగిరీ లైక్ ఎన్సీసీ కానీ, ఆంగ్లో ఇండియన్ కానీ, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అండ్ ఇంకా విధంగా మనకు పీడబ్ల్యూడి లైక్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఈ విధంగా ఏమైనా ఉన్నాయి అంటే మీ దగ్గర, సో మీరేంటంటే డైరెక్ట్గా గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయవాడకి వెళ్ళి మాత్రమే మీ యొక్క కౌన్సిలింగ్ అనేది పూర్తి చేసుకోవాలి. మిగతా చోట ఎక్కడ కూడా మీకైతే కౌన్సిలింగ్ అనేది జరపరు. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఓకేనా. అండ్ ఇక్కడ షెడ్యూలింగ్ ఫర్ ఆప్షన్ ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్ ఫర్ ఆల్ క్యాండిడేట్స్. ఈ ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్ అంటే ఏంటి అండ్ ఎలా మనము చాయిసెస్ అనేవి ఫిల్ చేసుకోవాలో క్లియర్గా నేను మీకు ఒక వీడియో అయితే చేస్తాను. సో ఆ వీడియో ద్వారా మీరైతే తెలుసుకోవచ్చు లైక్ ఎలా ఉంటుంది ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్ అండ్ లాగిన్ ఐడి ఎలా క్రియేట్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా మీకైతే వీడియోస్ అయితే వస్తాయి 1 by 1. మీరైతే మన యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి. ఓకేనా. సో 31st మే నుంచి అయితే స్టార్ట్ అవుతుంది 1st జూన్ వరకు. ఫస్ట్ ర్యాంక్ నుంచి 50,000 ర్యాంక్ వాళ్ళ వరకు సో మీ యొక్క ఆప్షన్స్ అనేది పెట్టుకోవచ్చు. 2nd జూన్ నుంచి 3rd జూన్ వరకు లైక్ 50,001 నుంచి 90,000 ర్యాంక్ వరకు పెట్టుకోవచ్చు అనమాట ఆప్షన్స్ అనేవి. 4th జూన్ నుంచి 5th జూన్ వరకు 90,001 నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు మీరైతే పెట్టుకునేదానికి అవకాశం ఉంది. అండ్ 5th జూన్ రోజు ఫస్ట్ ర్యాంక్ నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు ఎవరైతే ఆల్రెడీ ముందుగా ఆప్షన్స్ పెట్టుకున్నారో ఇన్ కేస్ మీ యొక్క ఆప్షన్స్లో ఏమైనా చేంజెస్ చేసుకోవాలనుకున్నా కూడా చేంజెస్ చేసుకునే ఆప్షన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు 5th జూన్ రోజు. అండ్ 7th జూన్ రోజు మీకు ఏంటంటే మీ యొక్క సీట్ అలాట్మెంట్స్ అనేటివి రిలీజ్ అయితే అయిపోతాయి. లైక్ మీకు ఏ కాలేజ్ వచ్చింది, సో ఏ కాలేజ్కి వెళ్ళి మీరు రిపోర్టింగ్ చేయాలి, అపాయింట్మెంట్ ఎక్కడ వచ్చింది అనేసి క్లియర్గా మీకు 7th జూన్ రోజు అయితే తెలుస్తుంది. సో మీరు ఇంకా డైరెక్ట్గా అలాట్మెంట్ ఆర్డర్ అనేది మీ యొక్క కాలేజ్కి వెళ్ళి తీసుకెళ్ళేసి మీరైతే ప్రొసీడ్ అయిపోయి మీరు డైరెక్ట్గా మీ యొక్క క్లాసెస్ అనేటివి స్టార్ట్ అయితే చేసేయాలన్నమాట. సో క్లాసెస్ అనేవి మ్యాక్సిమం మనకు 10th జూన్ నుంచి అయితే స్టార్ట్ అయితే అయిపోతాయి. సో అండ్ ఆల్ ద బెస్ట్ గైస్ ప్రతి ఒక్కరికి కూడా. అండ్ మీ యొక్క అలాట్మెంట్ అనేది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో కూడా ఇక్కడైతే క్లియర్గా ఇచ్చారు. సో అది కూడా మనకు వెబ్సైట్లో ప్రొవైడ్ చేస్తారు. అది ఆఫ్టర్ 6 PM ఓకేనా. 6 PM మనకు ప్రొవైడ్ చేస్తే మన యొక్క లాగిన్ ఐడి, హాల్ టికెట్ నెంబర్, పాస్వర్డ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అయితే లాగిన్ అయిపోయి మన యొక్క అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకొని మన యొక్క కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేసుకోవాలి. ఓకేనా. సో ఇది గైస్ టోటల్గా ఈ వీడియో. అండ్ ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. సో దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. చాలా కష్టమైతే ఉంది. సో 12 minutes దాకా ఈ వీడియోని అయితే రన్ చేశాం కాబట్టి సో మ్యాక్సిమం మీరందరూ కూడా నాకు కొంచెం సపోర్ట్ ఇచ్చారంటే నాకు చాలా మోటివేట్ అయితే అవుతాను నేను. ఓకేనా. థ్యాంక్ యూ గైస్.